హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో ఈ రోజు వచ్చేసి మనమైతే ఫ్యూజన్ ఐటీ సొల్యూషన్స్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఎటువంటి కోర్స్ నేర్పిస్తారు, ఎంతమంది బ్యాచ్ ఉంటారు, అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏంటి, ఎంతమంది ఎలిజిబుల్, ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబులా కాదా, కెరీర్ గ్యాప్ పీపుల్ ఎలిజిబులా కాదా, ఎటువంటి ట్రైనింగ్, ఇదంతా మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. ఓకే, అసలు జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని తమ్నైల్ పెట్టంగానే మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, నిజంగానే జాబ్ గ్యారంటీ ప్రోగ్రామా కాదా అనేసి. సో ఫ్యూజన్ ఐటీ సొల్యూషన్స్ లో చాలా మంది ఎక్స్పీరియన్స్ పర్సన్స్ వాళ్ళే ట్రైన్ చేస్తున్నారు పీపుల్ ని. ఇది వచ్చేసేసి ట్రైనింగ్ వచ్చేసేసి మైక్రోసాఫ్ట్ డైనమిక్ సిఆర్ఎం మీద ఉంటుంది. ఓకే, మైక్రోసాఫ్ట్ డైనమిక్ సిఆర్ఎం అని మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి వాటి గురించి బాగా తెలుస్తుంది. ఓకే, లైక్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనమాట. ఇట్స్ అన్ ఐటీ రోల్స్. ఓకే, మైక్రోసాఫ్ట్ డైనమిక్ సిఆర్ఎం రోల్స్ వీటి మీద ట్రైన్ చేసి పీపుల్ ని వీళ్ళకి ప్లేస్మెంట్ ఇప్పిస్తారు. ఓకే, మరి బ్యాచ్ కి ఎంతమంది ఉంటారు ఏంటి అనే దానికన్నా ఫస్ట్ మీరు ఇది కంపల్సరీగా జాబ్ గ్యారంటీ ప్రోగ్రామే. ఎందుకంటే ట్రైనింగ్ అనేది 2 months ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 4 months మిమ్మల్ని ప్లేస్ చేయడానికి ఫోకస్ చేస్తారు. ఓకే, మీరు ఒక్కసారి జాయిన్ అయ్యారనుకో, జాయిన్ అయ్యాక 2 months మీకు ట్రైనింగ్ ఉంటుంది. 4 months మిమ్మల్ని జాబ్ లోకి ప్లేస్ చేయడానికే చూస్తారనమాట. సో మీరు ప్లేస్ చేయడానికి వాళ్ళు 4 months నుంచి 6 months వరకు టైం తీసుకుంటారు. ఓకే, ఇది 6 months గ్యారంటీ ప్రోగ్రామ్ అండ్ ప్లేస్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మీ పేరెంట్స్ నుంచి కూడా కన్ఫర్మేషన్ కావాలి మీరు జాయిన్ అయ్యేటప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు ఒక డౌట్ వస్తుంది కదా, మరి మైక్రోసాఫ్ట్ డైనమిక్ సిఆర్ఎం అంటున్నారు, ప్లేస్మెంట్ గ్యారంటీ అంటున్నారు, బ్యాచ్ కి ఎంతమంది ఉంటారు అండ్ గ్రాడ్యుయేట్స్, ఇవన్నీ మీకు డౌట్ వస్తుంది కదా. సో ఫస్ట్ గ్రాడ్యుయేట్ గురించి మాట్లాడుకుందాం. గ్రాడ్యుయేట్స్ వచ్చేసి 2013 నుంచి 2025 గ్రాడ్యుయేట్స్ వరకు ఎలిజిబుల్. అండ్ డిగ్రీ, ఎనీ డిగ్రీ ఆల్సో ఎలిజిబుల్. అండ్ ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, బీటెక్, దీస్ పీపుల్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ అనమాట. ఈ పీపుల్ అందరూ ఎలిజిబుల్. 2013 నుంచి 2025 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబులే అనమాట. దీనికి ఇంకొకటి ఏంటి అంటే ఈ ఎలిజిబిలిటీయే కాకుండా మీరు ఏంటంటే బ్యాచ్ కి ఓన్లీ 12 members ని తీసుకుంటారు. ఓకే, ఓన్లీ 12 members, ఒక్క బ్యాచ్ కి 12 members ని తీసుకొని ఫస్ట్ ఆ 12 members ప్లేస్ అవ్వాలి. ఓకే, 12 members లో ట్రైనింగ్ కంప్లీట్ చేస్తారు 2 months కి. ఓకే, 2 months ట్రైనింగ్ కంప్లీట్ చేసి 4 months నుంచి స్టార్ట్ చేస్తారు. ఆ సెకండ్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తారు మిమ్మల్ని ప్లేస్మెంట్ లకి పంపించడానికి. ఓకే, మీకు జాబ్ కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ లో జాబ్ ని సెటిల్ చేయడానికి మిమ్మల్ని పంపిస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు ఎంఎన్సీ కంపెనీ, స్టార్ట్అప్ ఇలాంటి వాటిలో కూడా మిమ్మల్ని ప్లేస్ చేస్తారనమాట. ప్యాకేజ్ వచ్చేసి 4 LPA నుంచి 10 LPA వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఎనీ ఎక్స్పీరియన్స్ గ్రాడ్యుయేట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఎవరైనా ఉంటే ఫ్యూజన్ ఐటీ సొల్యూషన్స్ వాళ్ళకి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ నెంబర్ అండ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, యాజ్ వెల్ as ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇది మీరు బాగా ఆలోచించుకొని జాయిన్ అవ్వండి. ఎందుకంటే అండ్ ఇక్కడ ఓన్లీ 6 months ప్రోగ్రామ్, జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్, కంపల్సరీగా ఓన్లీ బ్యాచ్ కి 12 members ఉంటారు. అండ్ ఎక్కువ కోడింగ్ కూడా ఉండదు. మైక్రోసాఫ్ట్ డైనమిక్ సిఆర్ఎం అంటే ఇట్స్ అనే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో అంత ఎక్కువ కోడింగ్ ఉండదు. ఎవరికైతే కోడింగ్ నాకు ఎక్కువ రాదు, కొంచెం తక్కువ వస్తుంది, నేను ఎలా ప్లేస్ అవుతానా లేదా అనే వాళ్ళకి భయం ఉండే వాళ్ళకి సో ఈ కోర్స్ అనేది ఉంటుంది. అండ్ ఈ కోర్స్ మీద జాబ్స్ ఎక్కువ ఉంటాయి అంటే డెఫినెట్ గా ఉంటాయి. ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే నెంబర్ ఆఫ్ జాబ్స్ అయితే కనిపిస్తాయి. మనం ఒకసారి గూగుల్లో కూడా చూద్దాము మైక్రోసాఫ్ట్ డైనమిక్ సిఆర్ఎం కోర్స్ అంటే ఏంటి, ఎలాంటిది అని. ఎందుకంటే దాన్ని బట్టి మీకు ఒక ఐడియా కూడా వస్తుంది. లెట్స్ సీ. సో నేను ఆల్రెడీ అయితే మైక్రోసాఫ్ట్ డైనమిక్ సిఆర్ఎం కోర్స్ అని అయితే సెర్చ్ చేశాను. దీనివల్ల మనకి లే ఆఫ్ లో ప్రాబ్లం వస్తుందా అలాంటివన్నీ మీరు ఏం భయపడాల్సిన పని లేదు. ఏమీ లే ఆఫ్ వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇది ఓకే. ఇక్కడ చూస్తే మీరు సిఆర్ఎం కోర్స్ కవర్స్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ లైక్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ ఆటోమేషన్ అనేసి ఉంది. అండ్ దీని కిందికి వెళ్ళండి మీరు. ఏఐ, functional and technical and development. These courses focus on customization using code such as plugins and JavaScript along with data model, workflows and user interface development. Okay, and ఇది వచ్చేసేసి టోటల్లీ మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఓకే, సో మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఎప్పటికీ లే ఆఫ్ అవ్వవు. ఎందుకంటే వాళ్ళ టూల్స్ కానీ వాళ్ళ ఇప్పుడు .NET డెవలప్మెంట్ ఉంది. .NET డెవలప్మెంట్ ఎన్నో ఇయర్స్ గా మనం యూజ్ చేస్తూనే ఉన్నాం. .NET ఫ్రేమ్వర్క్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ విండోస్ కూడా మనది మైక్రోసాఫ్టే. మనం విండోస్ అసలు ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాం. మళ్ళీ మనం లైనక్స్ కి అయితే వెళ్ళలేదు కదా. సో ఇది కూడా సిఆర్ఎం మైక్రోసాఫ్ట్ వాళ్ళది.
చాలా బాగుంటుంది. దీని మీద ఎటువంటి జాబ్స్ ఉన్నాయి ఏంటి అనేసి కూడా సెర్చ్ చేద్దాం. ఓకే, సిఆర్ఎం జాబ్స్ అని సెర్చ్ చేయగానే మనకి హైదరాబాద్లో ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్లో మనకి నౌకరీలో కనిపిస్తున్నాయి. అవునా, నౌకరీలో చాలానే కనిపిస్తాయి. సి మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం, మైక్రోసాఫ్ట్ డైనమిక్ టెక్నికల్ అండ్ చాలా ఉన్నాయి. ఒక్కటి కాదు, రెండు కాదు, చాలా జాబ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది కూడా మనకి ట్రెండింగ్ జాబే. ఎవరైనా అప్లై చేసుకోవాలి. ఎవరైనా వీళ్ళతో కాంటాక్ట్ అవ్వాలి. ఈ రోల్‌కి సంబంధించినది, ఈ ట్రైనింగ్‌కి సంబంధించినది, జాబ్‌కి ఎన్ని డేస్ పడుతుంది, ఏంటి అని మీకు మొత్తం క్లియర్‌గా వాళ్ళు చెప్తారు. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను కింద మనకి డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను అండ్ కమెంట్స్‌లో కూడా పెడతాను. సో, చూసారు గదా! మీరెవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు కూడా ఇలాంటి జాబ్స్‌కి. ఆఫ్టర్ ట్రైనింగ్ మీ ఓన్‌గా గూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు గూడా మిమ్మల్ని గ్యారంటీగా ప్లేస్ చేస్తారు. బ్యాచ్‌కి ఓన్లీ 12 మెంబర్సే కాబట్టి సో, త్వరగా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఒకసారి డీటెయిల్స్ కనుక్కోండి. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ. బై.